హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ అరటికాయతో ఒక సూపర్ టేస్టీగా ఉండే గ్రేవీ ప్రిపేర్ చేద్దామండి. మనం మామూలుగా అరటికాయ అనగానే ఫ్రై చేస్తుంటాం, లేకపోతే బజ్జీలు చేస్తాం కదా. అలా కాకుండా చికెన్ మటన్ కంటే కూడా ఎక్కువ టేస్టీగా మనము ఈ మసాలా గ్రేవీ అనేది చేసుకోవచ్చండి. దానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలు, బాగా పండిన టమాటాలు వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి ఆనియన్ అలాగే టమాటా ఎక్కువ తక్కువ తీసుకోవాలండి. ఇందులో కొద్దిగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా అల్లం కూడా ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి పైన పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క, ఒక ఇలాచి, అలాగే ఒక 3 లవంగాలు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సోంపు వేసుకోవాలి. సోంపు వేస్తే మంచి స్మెల్ ఉంటుందండి. అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది సోంపు, కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు, తగినంత ధనియాల పౌడర్ వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలండి. కారం అనేది కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇది వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసుకుందామండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అరటికాయ కట్ చేసుకోవాలండి. ఫస్ట్ అస్సలు అరటికాయ కట్ చేయకండి, మీరు మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మీరు అరటికాయ అనేది కట్ చేసుకోవాలి. అది కూడా ఫస్ట్ గిన్నెలో నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత అరటికాయ కట్ చేసుకోవాలి. ఇది చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలండి. పైనంతా ఇలా తొక్కంతా తీసేసుకున్న తర్వాత మీకు ఎంత పీసెస్ కావాలో అంత పీసులు కట్ చేసుకోవడమే. చూడండి, నేనైతే ఈ సైజులో కట్ చేశానండి. చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేశాను. మీరు ఇలా ఉప్పు వాటర్లో వేసారనుకోండి, కలర్ అనేది చేంజ్ అవ్వదండి. అరటికాయ తెల్లగా ఉంటుంది. చూడండి ఎంత వైట్గా ఉందో. కాబట్టి మీరు మసాలా రుబ్బుంచిన తర్వాతనే మీరు ఉప్పు వాటర్లో ఈ అరటికాయ ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల మంచి సువాసన ఉంటుంది, అస్సలు చేదు ఉండదండి. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇది కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి, మసాలా పేస్టు. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. ఆయిల్ అంతా చక్కగా బయట వచ్చేంత వరకు, పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అన్నీ పచ్చివే కాబట్టి మినిమం అంటే ఒక 3 నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలండి. బాగా పచ్చి స్మెల్ పోతేనే టేస్ట్ అనేది బాగుంటుందండి, గ్రేవీ పచ్చి వాసన లేకుండా. మసాలా వేయించేటప్పుడే ఇందులో గ్రేవీకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. కూరకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా వేయించుకోవాలి. ఈ కర్రీని మీరు అన్నంతో తీసుకోవచ్చండి, అలాగే రాగి ముద్దతో కూడా తీసుకోవచ్చు, ఇడ్లీ, దోశ, చపాతీ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి అరటికాయ ముక్కలు. కాబట్టి ఉప్పు వాటర్లో వేసుకున్నారంటే బాగా చక్కగా ఇలా తెల్లగా ఉంటాయండి. మీరు ఉప్పు వాటర్లో వేయకపోయారనుకోండి, కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది కాస్త ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలండి. ఇందులో వాటర్ అంతా ఏం పోయకూడదు, సిమ్లో ఉంచుకొని ఇది ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 3 నిమిషాల తర్వాత చక్కగా ముక్క అంతా కూడా బాగా మగ్గింది. ఇలా సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవడం వల్ల ఉప్పు, కారం, మసాలా అంతా కూడా ముక్కకు పడుతుంది. అరటికాయ ముక్కలు కూడా ఒక 50% వరకు కుక్ అయిపోయిందండి. ఎందుకంటే మనం ఆవిరిలో ఉడికించాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది ఇది. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మరి ఎక్కువ పోయకండి, ఎందుకంటే ఆల్రెడీ అరటికాయ ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి అంతా కలుపుకొని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని, సరిపోకపోతే ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలండి. సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవడం వల్ల చక్కగా ఆయిల్ అంతా బయట వస్తుంది. మీరు హై ఫ్లేమ్లోనే మీడియంలోనే పెట్టారనుకోండి, ఆయిల్ అనేది పైకి కనిపించదండి. కాబట్టి సిమ్లోనే ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, సిమ్లో ఉంచి ఉడికించుకోవడం వల్ల ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చింది. అలాగే గ్రేవీ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. బాగా అరటికాయ ముక్కకి మసాలా అంతా కూడా బాగా పడుతుందండి. అరటికాయ ముక్క కూడా చాలా రుచికరంగా ఉంటుంది. చూడండి, సేమ్ మనకు మటన్, చికెన్ గ్రేవీ ఎలాగుందో అలాగే ఉంటుందండి. టేస్ట్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సన్న కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఎప్పుడు చేసే ఫ్రై, ఎప్పుడు చేసే పులుసు కూరలు కాకుండా ఇలా మసాలా కూర అనేది చేసి ఉంచండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు.
చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఇంకెందుకండి ఆలస్యం, మీకు కూడా నచ్చిందా ఈ గ్రేవీ? అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఎలాగొచ్చిందో టేస్ట్ నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచితో మీ ముందుకు వస్తుంది శిల్పా మోహన్ రెసిపీస్.